అమ్మని నాన్న చంపేశారు. అత్తమ్మ, అమ్మని నాన్న చంపేశాడు. అమ్మని నాన్న చంపేశాడు. అమ్మని నాన్న ఏంటి అలెక్స్, రెండు చెవులు మూసుకొని ఉన్నారు? అమ్మని నాన్న చంపేశాడు, అమ్మని నాన్న చంపేశాడని నా కొడుకు అరుస్తూ ఉన్నప్పుడు నా గుండె పగిలిపోయింది సార్. నా అంజలి వెళ్ళిపోవడంతో నా బంధాలన్నీ తెగిపోయాయి సార్. ఒక్కొక్కటిగా అన్నీ తెగిపోయాయి. బంధాలని బంధనాలనే కదా చెప్తారు. ఆలోచిస్తే బంధాలు లేకపోవడమే మంచిది సార్. ఇప్పుడైతే ఇక్కడ ఈ జైలుతోనే బంధం ఏర్పడిపోయింది. అలెక్స్, సార్. అలెక్స్, నేను ఒక శుభవార్త తీసుకొచ్చాను. ఏంటి సార్? మేస్త్రి, నీకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయిగా, అందువల్ల నీ పని పూర్తయిపోయింది. నాకు ఎవరితో ఏ కనెక్షన్ లేదు సార్. నిజమేనా? అదంతా ఏమో కానీ రేపైతే వెళ్ళొచ్చు. కృష్ణ గారు, నాకు పెరోల్ వచ్చింది. అవునా? మన జైల్లో ఉన్న గణపతికి కొబ్బరికాయ కొట్ట మర్చిపోకు. నేను మొక్కుకున్నాను రా. తప్పకుండా తీరుస్తాను. రేయ్ అరవింద్, నాకు పెరోల్ వచ్చిందిరా. పెరోల్. బషీర్, ప్రేమ్, బాబా, నాకు పెరోల్ వచ్చిందిరా. పెరోల్. రేపు వెళ్ళిపోతున్నారా? సార్, నిజమే కదా? ఆట పట్టించడానికి కాదుగా. చాలా సంతోషం సార్. అలెక్స్ అనుకూలంగా పోలీస్ రిపోర్ట్ రావడం ఎంతో మంచిదైంది. వాడు చాలా నమ్మకస్తుడు, మంచివాడు కూడా. ఇంకా మన సపోర్ట్ కూడా దీనికి హెల్ప్ అయింది. రైట్. వినోద్, ఫైల్స్ అని నేను సంతకం పెట్టేశాను. ఫార్మాలిటీస్ అని ఫినిష్ చేసి అతన్ని తొందరగా పంపించేయండి. అతనికి రావాల్సిన అమౌంట్ డీటెయిల్స్ అని పంపించాం సార్. అది వెంటనే పాస్ చేసి ఆ అమౌంట్ అలెక్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే సార్. మేస్త్రి, అన్ని విషయాలు తెలుసుకున్నా. ఈ రోజు పెరోల్ మీద వెళ్తున్నారు కదా? అవును సార్. రే చిలక, మేస్త్రి సివిల్ తీసివ్వు. నోట్ ఒకటే. నోట్ ఒకటా? దీంట్లో సంతకం పెట్టు. ఒకటి 100. మేస్త్రి, వెంటనే ఇక్కడికి మళ్ళీ రావద్దు. మరి సార్ వాళ్ళు వెతుకుతారు కదా. దానికి ఒక ఐడియా ఉంది. ఇంటికెళ్ళి నేను రిసైన్ చేసేసానని రాసి పంపించేయండి. ఎంతకాలం అని ఇక్కడే ఉంటారు చెప్పండి? ఇక చాలు. అయినా ఎవరి కోసం ఇంత సంపాదిస్తున్నారు మీరు? ఈయనకి ఇంకా తగ్గలేదు కదా సార్. అప్పుడప్పుడు చిలక బయటకు వస్తది, తిరిగి వచ్చాక నార్మల్ అవుద్ది. చిలక బయటకు వెళ్ళింది అనుకుంటా. ఏంట్రా? అవును, నాది మీది రెండు బయటికి వెళ్తాయి. సరే, నేను తిరిగి వచ్చేటప్పుడు నీకేం తేవాలి? ఇలాంటి రేంజ్ ఉన్న మంచి మొబైల్ తీసుకురండి. అనవసరంగా అడిగాను సార్. వీడితో మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా నువ్వు వెళ్ళు మేస్త్రి. సార్, బయలుదేరుతాను. అదేమరా, మంచి మనిషి పెరోల్లో వెళ్ళిపోతున్నాడు.